అక్కడ సర్దినప్పుడు ఏమో అన్నీ తెలిసిపోతాయి అనిపింది. ఎక్కడికి వచ్చిన తర్వాత ఏది ఎక్కడ రిటర్న్ ఏమో అర్థం అవుతుంది ఇక్కడ. ఏంటి నువ్వు వీడియో మొదలెట్టావు పొద్దున్నే? నా పని అదేగా. నాకు అసలు అక్కడ నుంచి వచ్చిన తర్వాత రాత్రి వచ్చాం కదా, పుడుగులు దగ్గర నుంచి ఆకలి, ఇక్కడ ఆకలో అక్కడ ఆకలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. ఇలాంటిది చెక్కయ్య కొన్నాను అనమాట. వచ్చేటప్పుడు చెక్కయ్య ఎదుగుతున్నాను ఎక్కడన్నా ఉన్నాయా అని. అదే కానీ ఏంటి రాగానే మళ్ళీ దిక్కుమాల నైటీలు వేసావు, అప్పుడు ఎప్పుడు వేసిన నైటీలు? అదేంటి అంత అయిపోతుంది, ఇంటికి వచ్చి ఇలా ప్రశాంతంగా నైటీలు వేసుకుంటేనే అదొక ఇది. అక్కడ లక్షలు లక్షలు పెట్టి బట్టలు కొనిపించావు కదా, కొత్త కొత్త బట్టలు అన్ని. మళ్ళీ ఇక్కడ వచ్చి ఇంకా ఇంత ముందర ఉన్నాయి వేసుకోవటమేనా? బ్యాగ్ నిండా కొత్త బట్టలే. మర్చిపోయిన బ్యాగ్లో ఏమేమి తెచ్చానో ఏంటో మీకు పెడతానండి. అంటే కొంచెం ఈసారి పనికొచ్చి తెచ్చుకున్నాను. బుజ్జి బుజ్జి నెయ్యి గిన్నెలు కానీ, స్టీల్ కాఫీ కప్పులు కానీ అలాంటివన్నీ తెచ్చాను. అమ్మా సార్ ఏంటి అమ్మా అమ్మా, అసలు నీకు ఏం తెలుస్తుంది? ఇప్పుడే వచ్చాము, ఆ ప్యాకింగ్లు అవి తీయాలి, బ్యాగులు అన్నీ సర్దాలి. మళ్ళీ రేపు నుంచి మళ్ళీ మీ స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతాయి. అదోకే, నాకు ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయా? ఎక్స్ట్రా క్లాసెస్ కూడా వెళ్ళాలి కదా. మ్యాథ్, మన రెగ్యులర్ మ్యాథ్స్ కూడా జాయిన్ చేయాలి. అమ్మో అది చాలా ఇంపార్టెంట్ కదా. మ్యాథ్స్ అప్పుడు క్యూ మ్యాథ్స్ జాయిన్ చేస్తా. క్యూ మ్యాథ్ గుర్తొచ్చేసిందండి నీకు? బాగా నచ్చింది అది నీకు? బాగా నచ్చింది. ఎందుకురా క్యూ మ్యాథ్ అని? Because Coach Priya actually understands how I'm thinking, and it's not just about memorizing formulas and answers. She actually makes me understand logically. So I'm entering into 7th grade, so I want to try something a little bit more advanced. So I want to join Q Maths for it. సో క్లాసెస్ కూడా ఎలా ఉంటాయంటే అసలు చూస్తున్నారండి, ఇది మంచిగా ఎలా నేర్చుకుంటుందో బాగా చెప్తారు. నేను మీకు చూపెడదామని చెప్పి ఒకసారి స్క్రీన్ కూడా నేను వీడియో తీసుకున్నాను, చూస్తున్నారండి. అంటే మీకోసం నేను క్లిప్ కూడా తీసాను అనమాట. సో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు 1-to-1 క్లాసులు ఎలా నేర్చుకుంటుందో మా అమ్మాయి. చూసారండి ఎంత హ్యాపీగా నేర్చుకుంటుందో. ఐ ఫెల్ట్ లైక్ సో హ్యాపీ అనమాట. మ్యాథ్స్ అంటే అయ్యి బాబోయ్ అనుకోకుండా మంచిగా హ్యాపీగా నేర్చుకుంటుంది. అందుకే కావాలని మళ్ళీ అడిగింది. సో నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. చూస్తున్నారు కదా, అదండి చూసారు కదా. సో అంటే ఎలా నేర్పిస్తున్నారు ఏంటి మీకు కూడా అర్థమవుతుందని పెట్టాను. సో ఇదేంటంటే మనకి అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుంది కదా. మా అమ్మాయి 7th grade, సో అడ్వాన్స్డ్ మ్యాథ్స్ తీసుకుంది. సో అంటే 7th 8th కవర్ చేసేలాగా. సో అందుకని నేను క్యూ మ్యాథ్లో జాయిన్ చేస్తున్నాను. సో మీకు కూడా అట్లీస్ట్ ఒకసారి మన డెమో క్లాస్ తీసుకుందాం, ట్రయల్ క్లాస్ అనుకుంటే నేను లింక్ అది ఇస్తున్నాను, అందులోకి వెళ్ళి మీరు బుక్ చేసుకోవచ్చు. అది ఫ్రీ అనమాట. సో క్యూ మ్యాథ్ నుంచి. సో నచ్చిందనుకో మీరు డెఫినెట్గా కంటిన్యూ అవ్వచ్చు. నేనైతే హైలీ రికమెండ్ చేస్తానండి. క్యూ మ్యాథ్ చాలా చాలా బాగుంది. మా అమ్మాయికి బాగా అంటే మంచిగా నేర్చుకుంటుంది, మ్యాథ్స్లో భయం ఏమీ లేకుండా. సో డెఫినెట్గా గివ్ ఏ ట్రై అండి. వస్తున్నాను. పాపం చచ్చిపోయింది. ఇది యాక్చువల్లీ అక్కాలింటికి ఇద్దాం అనుకున్నానండి. కరెక్ట్గా మెట్ల దగ్గర పెట్టాను, అంటే వెళ్ళేటప్పుడు గుర్తుంటుందని చెప్పి. వెళ్తే గవ్వబడావిడలో నీ బ్యాగులు వేసి ఫస్ట్ అటు నుంచి అటు వెళ్ళిపోయాము, చూడలేదు. ఉసూరం అంటుందండి బాబా, అనవసరంగా పాపం చచ్చిపోయింది. ఈ పీస్ లిల్లీ యాక్చువల్లీ తొందరగానే పోద్దండి బాబు ఎమ్మట. ఇలాంటిది ఊరు వెళ్ళేటప్పుడు కంపల్సరీ, ఎందుకంటే ఇది వారం అంతే మ్యాక్సిమము. మనీ ప్లాంట్ బాగానే బతుకున్నాయి, దీనికి మాత్రం కాలం చెల్లిపోయింది. తర్వాత ఇది ఏం చేస్తాను ఏంటో పెడతాను. కానీ అది ఆకలి అంటే నేను చక్కగా దానికోసం వచ్చాను. చక్క గరిట్లు కొన్నాను అనమాట, మంచి ఇలాగా మంచి దళసరిగా ఉన్నాయి. హలో, ఇంకెక్కడ తప్ప నీకు ప్లేస్ లేదేంటి? ఎక్కేసో కప్పలాగానే. వాళ్ళు ఆకలని చంపేస్తున్నారు. గబగబా అని అక్క దోసపిండి పంపింది కదా, దోశలు రెడీ చేద్దామని. ఇంకో కొంత గిన్నెలో వేసి మంచిగా దోసపిండి వేస్తున్నాను. వేరుశనగలు చట్నీ చేసానా, నువ్వు తింటావా? నేను ఏదైనా తింటా. ఇండియాలో బాగా అలవాటు పడి వచ్చిన ప్రాణం అప్పుడు. ఏంటి తినేస్తావు నువ్వు? ఈ 4 రోజులు కొంచెం 2 రోజులు అలా కొంచెం ఇండియా నుండి మళ్ళీ యూఎస్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి కదా మనం. సో పొద్దున పూట టిఫిన్, మధ్యాహ్నం పూట లంచ్, నైట్ పూట డిన్నరు, మధ్యలో కొంచెం మిరపకాయ బజ్జీలు ఉంటాయి కదా, అటువంటి అలా 4 times అలా వేస్తే కొంచెం సెట్ అయ్యిద్ది. స్లోలీ మిరపకాయ బజ్జీలు లేపేద్దాం, అప్పుడు 3 times వస్తుంది. తర్వాత ఇంకోటి లేపేద్దాం, తర్వాత ఇంకోటి లేపేసి 1 time మీల్కి వచ్చేద్దాం. ఒకసారి వెయిట్ మిషన్ మీదకి వెళ్దాం. అమ్మో నేనేనన్నా. అక్కడేమో తెగ వెయిట్ తీసుకుని వాళ్ళు, ఇక్కడికి వచ్చాక తెలిసింది బాబోయ్ నేను ఎక్కడ మా ఆయన ఇప్పుడు ఎప్పుడైతే వెయిట్ మిషన్ ఎక్కడ ఇంకా 6 రోజులు గ్యాప్ ఇచ్చి పొద్దు జిమ్కి వెళ్ళి వచ్చావు నువ్వు. బాగానే ఏమున్నాయి, వెళ్ళే మొదలు చాలా ఖాళీ చేసి వెళ్ళాం కదా. మర్చిపోయిన పేరెంట్స్ లేవే. కొన్ని పప్పులతో వేరుశనగలు, అయ్యో వేపిన పప్పు కూడా లేదు. మా అమ్మ అయితే ఎంతగా వేపిన పప్పులు 4 పచ్చిమిరకాయలు చేసేద్దండి, భలే ఉంటుంది. అది లేదు. ఏంటది? కొబ్బరి నీళ్ళు తెచ్చావా? కోకోనట్ వాటర్. ఇండియాలో అలవాటు పడిన ప్రాణాలు, అక్కడేమో ఏ పక్కకి వెళ్ళినా కోకోనట్ వాటర్లు కదా. ఓ డబ్బా
50 రూపాయలు ఇస్తే డబ్బా ఇచ్చేవాడు చక్కగా. ఎంత పెరిగిపోయింది తెలుసా, డబ్బా సన్నబడిపోయింది. డబ్బా పెరగలా, అది ఎప్పుడు 50 రూపాయలు, ఇటు వరకు లీటర్ డబ్బా ఇచ్చేవాడు. ఇప్పుడు 550 గ్రామ్స్ ఎత్తున్నాడు వాడు, ఏదో ఒకటి. ఇక్కడ వచ్చినాక సర్లే ఆ రకంగా ఇంకా తాగించాలి. నా పీనట్స్ అయితే అమ్మని రాలేదంటుంటే ఇప్పుడు మళ్ళీ పిల్లలు అంగ్రీ అంటున్నారు. నేను పొద్దున్నే ఫస్ట్ చేసింది ఏంటంటే జిమ్కి వెళ్ళి వచ్చాను. జిమ్లో ఉండగా నాకు డౌట్ వచ్చింది, అరే బ్రేక్ఫాస్ట్కి ఏమి లేవు కదా అని చెప్పి చూడు మొత్తం వేసుకొచ్చా. ఫస్ట్ మిల్క్, పీనట్స్, మొత్తం అన్ని కావాల్సిన పట్టుకొచ్చేసా. సరేలే అయితే నేను అవి తీసి వేస్తాను నాకు. సరే పీనట్లు తెస్తాను అయితే నేను. అయ్యో చట్నీకి పచ్చిమిరకాయలు తెచ్చేయమంటే సరిపోదండి. తెచ్చేయమో పెద్ద గొడవ చెప్పేసావు అని అవి 2 అట్టుకొచ్చావు, అసలైంది మర్చిపోయావు. మిరపకాయ లేకుండా ఏం చేస్తావు? సర్లే కానీ దొరికిపోయాను కదా. ఓ పని చేద్దాం, మన దాంట్లో మిరపకాయ చెట్లు వేసేమో 2 అన్న వస్తాయేమో చూద్దాం. అవునా, వెరీ గుడ్. లేదా ఇప్పుడు వెళ్ళమంటావని చెప్పి అనుకున్నాను. ఇంక వెనకాలైతే మొత్తం ఘోరంగా అయిపోయిందండి ఇదంతానే. ఇక గోంగూర మొక్క మాత్రం ఒకటి బతికినట్టు ఉంటాం ఏమనుకుంటా. ఇంక ఇవాళ కోసేసి కొంచెం పప్పులు వేసేస్తాను ఇదంతానే. అబ్బా క్యాప్సికమ్లు మొత్తం ఎండిపోయింది ఇదంతానే. గడ్డెలా బాబోయ్, ఇంక ఎంత పెద్ద పనో. ఇప్పుడు మిరపకాయలు మొత్తం తెక్కాల్సినట్టున్నాయండి అక్కడ, చూపెడతాను ఆగండి. ఇంటికి నీళ్ళు లేకపోయినా పని జరిగిపోద్ది అనుకుంటా. ఇగో మిరపకాయలు మాత్రం బాగా కాసినాయి. రాగానే కొంచెం వాటర్ పోతే పని జరుగుతుంది. ఏంటి పచ్చిమిరపకాయలు మాత్రం బాగా వచ్చినాయండి. చూస్తుంటే భలేగా, అంటే వాటర్ ఇక్కడ అసలు వాటర్ పడదనమాట. అయినా బాగానే బతికేసినాయి. ఉండండి, ఇంక పైన వంటకు లేట్ అయిపోతుంది కదా. మంచిగా పచ్చిమిరకాయలు ఆల్రెడీ మరి రిక్కిగడు టమాటాలు కోసిందనమాట. బుల్బుల్ టమాటాలు 4 మిగిలినవి. మిగతా అన్ని బాగా ఎండిపోయినాయిలండి. ఇంకేం కోసుకుని లోపలికి వెళ్ళిపోదాము. బాబు ఇదంతా గడ్డి ఎలాగ వచ్చేసిందో. మొత్తానికి రిక్కిగడు నాకు భలే హెల్ప్ చేసాడు. ఇగో మిరపకాయలు మొత్తం టమాటాలు 4 వచ్చినాయి. హెల్ప్ చేశాడా? కోసింది. ఒరే హ్యాండ్ వాష్ చేసుకోరా, మంటగానే ఎక్కింది అనుకో ఇంకెక్కేస్తుంది మంట నీకు. స్టిల్ అగైన్ వన్ రిక్వెస్ట్, చెప్పు. ఆ నైటీలు మార్చవే బాబు, నువ్వు కొత్త బట్టలు కొనుక్కొచ్చావు వేసుకుంటా. నాకు కొత్త నైటీలు కొన్నాను. కొత్తగా కూడా నైటీలు. మరి డ్రెస్సులు అత్మాని వేసుకుంటారంటే పని అవ్వదు అలాగా. అందుకే అత్మాని ఇయ్యని అంటున్నామని ఇంకో 6 డజన్ మళ్ళీ కొత్తగా కొన్నాను. అవి వేసుకుని ఈసారి అవి వేసుకుని వీడియోలు చేస్తాను. అయితే బాగుంటున్నాయండి, మంచి నైటీలు కాకుండా భలేగా ఉన్నాయి. తర్వాత ఇంకేం చెప్పించామేంటో బ్యాగుల దగ్గర చూద్దాం పదండి. నేను లోపు చెప్తా ఉంటాను. వెంటనే లేచి రాగానే ఆకలిని వేస్తున్నారు మీరు. లేచిరా లేదు, అక్కడ అలవాటు అయిపోయింది. అమ్మమ్మలో నానమ్మలో అమ్మట లేచారమ్మా, రెండు లేచారమ్మా, అన్నీ ఫుడ్ రెడీ చేస్తారు వీళ్ళకి. వెళ్ళేటప్పుడు మొత్తం అవతలాడేసి వెళ్ళిపోయాము. ఏముంటాయి అక్కడ? మిల్క్ ఎవడతారు మీ తాత? వెళ్ళేటప్పుడు మిల్క్ అయ్యి బాబు అన్ని పడిపోతాను పట్టుకెళ్ళి అక్కాల ఇంట్లో పెట్టాం. ఉల్లిపాయలు తెచ్చావా? ఉల్లిపాయలు మర్చిపోయావు కదా. పని చేద్దామా, వెళ్ళేటప్పుడు అక్కలకి ఇచ్చాం కదా ఉల్లిపాయలు. ఏమో మిగిలిపోయినాయి అన్ని వాళ్ళ ఇంట్లో పెట్టాం కదా. ఇప్పుడు మనకు కావాల్సిన మళ్ళీ వాళ్ళ ఇంట్లో తెచ్చేసుకుందాం. నీకిద్దే లిమిట్. నువ్వు అడుగు ఫోన్ చేసి, నేను వెళ్ళాను అనుకో వద్దులే బాగోదు, మరి చీప్ గా చూస్తుంది తెలుసా. నన్నైతే చూడండి, ఎవరన్నా చూస్తారో జస్ట్ ఐడియా అంతేగాని వెళ్తామంటే అలాగా. సరేలే ఏమో బాబు, నువ్వు వెళ్ళినా వెళ్తావు. దోశలు వేసేనా? వేసే, ఏదో ఒకటి ఫుడ్ కావాలి. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి. చట్నీ చేసేసి ఇండియా నుండి వచ్చిన ప్రాణాలు అలవాటు పడి బాగా. ఇంకా చంపేస్తున్నాడు మా ఆయన. ఇవన్నీ సీరియల్ దోశలు తినాలే. ఫుడ్ బాబాయ్ దీనికి మాత్రం వచ్చింది, అప్పుడు వేయట్లేదురా నీకు ఆకలే. తిప్పుతున్నావా? మంచి రౌండ్గా రావాలి. వచ్చేసింది కదా ఇండియా నుండి. యూఎస్ రాగానే ఇక అంటే మరి మన దోశలు మనం వేసుకోవాలి. ఎవరు వేస్తారమ్మా? అమ్మా దోశ రెడీ అయిందా అని పిలిచేవాడు. వేది పిలవక్కర్లా. దోశలు 2 తింటావా? ఇంకోటి తినవా? వాళ్ళు తినకపోతే ఫీల్ అయిపోతారు. ఈ వయసులో ఉన్నప్పుడు మేము 4 దోశలు తినేవాళ్ళం. అమ్మా నిజంగానే అక్కడ అలవాటు పడిన తర్వాత అలాగే దోశ చట్నీ వేస్తుంటే అది అయిపోయింది. నువ్వేంటి పాలు ఓపెన్ చేస్తున్నావేంటి? అంటే ఇండియాకి వెళ్ళినప్పుడు మళ్ళీ సేమ్ కొంచెం టైం పట్టింది మళ్ళీ బ్యాక్ టు బ్లాక్ కాఫీకి రావాలంటే. ఇండియాలో అయితే అమ్మ ఇంత తక్కువ అంటే గ్లాస్ చివరి వరకు
పాలు పోసేసేసి దాంట్లో కాఫీ వేసి ఇచ్చేది కదా. అందుకే పెద్ద గ్లాస్ ఇట్టిది, నువ్వు తక్కువ తక్కువ ఉండే పెద్ద గ్లాస్ పెట్టిది. అయ్యి బాబా మళ్ళీ మొదలెట్టేయడమ్మో కాఫీలో. జస్ట్ ఫర్ వన్ డే ఫ్రమ్ టుమారో ఐ విల్ చేంజ్ టు బ్లాక్ కాఫీ. చూసారండి, మిల్క్ కాఫీలకి అలవాటు పడ్డాడు. మొన్నటి వరకు ఏం బ్లాక్ కాఫీ నీళ్ళలో కాఫీ అన్నట్టు తాగేవాడు. అంతే మరి ఇండియా వచ్చిన ప్రభావం అలాగ ఉంటుంది మనకు. సర్లే ఏమేమి తెచ్చాము, బ్యాగ్ దగ్గరికి వెళ్దాం. ఇంకా పదండి ఫ్రెష్ అవుదాం. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి అప్పుడు చూపెడతాను మీకే. 1 hour later. అమ్మ ఇప్పటికి అయిందండి ఫ్రెష్ అవ్వడం. ఇంకా టిఫిన్లు అయిన తర్వాత భోజనాలకి ఏం పర్లేదు, రైస్ ఎట్టేసుకుంటే సరిపోద్ది, కర్రీలు వచ్చేస్తాయి మనకి. ఇంకా ఏమేమి తెచ్చామో ఏంటి నేను చూపెడదాం అనుకుంటున్నానండి. అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పొద్దున్న చెప్దాం అనుకున్నాను కానీ అసలు ఆ నిద్ర మొత్తు అలాగుండి తర్వాత చెప్దాంలే, ఫస్ట్ తిండి వేసిన తర్వాత అనుకున్నాం, శుభ్రంగా దోశలు వేసిన తర్వాత మాట్లాడుకుందామని. కంగారు పడకండి, ఇల్లు అంతా మీకు తెలుసు కదా, ఇప్పుడే వచ్చాం కాబట్టి ఎందులో ఏమున్నాయని మొత్తం ఓపెన్ చేశాను. నెయ్యిలు గీలు అన్ని పక్కన పెట్టడం కోసం. మొత్తం బ్యాగులన్నీ నీ బట్టలే ఉన్నాయి, ఇంక అంతమించి ఏమీ లేవు. అన్నీ అయ్యే కనబడుతున్నాయి. ఇది నాది కాదు, ఇంకా జెసిగడిది ఇది. ఇంకా తర్వాత అంటే మాడుకుందాం అనుకున్నాం కదండి, ఈ కింద పెట్టే ఈడొకడు మళ్ళీ మధ్యలో నాకు. సో యాక్చువల్లీ ఇదే ట్రావెల్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. అంటే నేను మొన్న కూడా లాస్ట్ టైం నేను పెట్టినప్పుడు అందరూ అడిగారు అనమాట. అంటే నేను హైదరాబాద్లో దిగిన తర్వాత ఎలా జరుగుతుందండి ఏంటి, చెక్ ఎలా చేస్తున్నారో లేదా గోల్డ్ ఇదంతా అడిగారు అనమాట. నేను లాస్ట్ వీడియోలో అంటే మీరు అడిగిన తర్వాత సరే వచ్చేసాక చెప్దాంలే, ఎలాగో మనం వచ్చిన తర్వాత వీడియో చేసుకుంటాం కదని. సో ఇది ఏంటంటేనండి, నేను లుఫ్తాన్సా అది బుక్ చేసుకున్నాం అనమాట. అంటే నలుగురికి అందులో బుక్ చేసుకున్నాము లుఫ్తాన్సా. నేను మళ్ళీ ఇంకోసారి అందులోకి ఎక్కను అనమాట. సో నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యిందండి, వరస్ట్ అనమాట. ఇంకా అందులో చెప్పాలంటేనే నేను పర్సనల్గా ఎప్పుడు మీరు చూసుంటారు, ఎవరి గురించి నేనని చెప్పడం కానీ అంతా నేను పట్టించుకోను అసలు. బట్ నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగిందండి లుఫ్తాన్సా ఎయిర్లైన్స్. సో నేను మళ్ళీ అయితే అందులో బుక్ చేయనివ్వను, నేనైతే ఎక్కను. మనోళ్ళు ఎవరికన్నా కూడా నిజమేనండి అని అనిపిస్తే మాత్రమే, చాలామంది నాకు మనోళ్ళు ఉన్నారు కదా, మా ఇండియన్స్ ఎక్కారు మనోళ్ళు అందరూనే. సో ఆ డిస్కషన్ జరిగిందనమాట, అవునండి ఇలాగా అలాగని డిస్కషన్ జరిగితే ఫైనల్గా ఆ లుఫ్తాన్సా అంతే అనమాట నాకు అర్థమైంది. సో అలా మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. పేరెంట్స్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లుఫ్తాన్సాలో పంపించొద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దు. ఎందుకంటే మా ఇన్లాస్ వచ్చారండి లాస్ట్ టైము, మీరు చూసారు కదా అత్తాలు వచ్చినప్పుడు, వాళ్ళకి కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగిందనమాట. సో మనం అంటే ఏదోలాగా మేనేజ్ చేస్తాము, బట్ పేరెంట్స్ చాలా కష్టపడతారండి. సో ట్రై టు అవాయిడ్ అనమాట. ఇంకా కుదరకపోతే మనం ఏం చేయలేము, మాకు ఇంకా లేదండి అంటే కానీ, బట్ బెటర్ టు ఎక్కకుండా ఉంటే బెటర్. అది ఏదైనా మంచిది చూసుకోండి. మేము ఫస్ట్ టైం ఎక్కాం కదా, మాకు అర్థమైంది. అంటే ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత కానీ మాకు అర్థమైంది. సో ఇంకైతే ఎక్కమన్నమాట. అది ఫస్ట్ థింగ్ అండి ఎయిర్లైన్స్ గురించి. ఇంకా తర్వాత అంటే మనకి ఎలా ఉంటుంది, ఇమిగ్రేషన్ లేదా కస్టమ్స్ అవన్నీ కూడా అడుగుతున్నారు అనమాట. అది ఏంటంటే ఫస్ట్ టైము లుఫ్తాన్సా మేము హైదరాబాద్ బుక్ చేసుకున్నామండి. అంటే డల్లాస్ వచ్చిన తర్వాత మాకు విజయవాడకు దొరకట్లేదు, లేకపోతే ఎంతకైనా విజయవాడ వెళ్ళిపోయి విజయవాడ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే అక్కడ అత్తాలింటికి. ఇప్పుడు ఇంకా కుదరట్లేదు అనమాట, అందుకని బుక్ చేసుకున్నాము. హైదరాబాద్లో చెక్ బాగా చేస్తున్నారు, బాగా అంటే బాగా చెక్ చేస్తున్నారు అనమాట. సో జర్మనీలో కూడా మనకి మామూలుగా స్కాన్ చేసి సెక్యూరిటీ చెక్ అదంతా ఉంటుంది కదా, మనము గోల్డ్ ఏం పట్టుకెళ్ళినా చెక్ చేస్తున్నారండి. బయటికి తీయమంటారో చెక్ చేస్తారు. అంటే మనం లిమిటెడ్ పట్టుకెళ్తున్నావా ఎంత పట్టుకెళ్తున్నావు చెక్ చేస్తున్నారు. అంటే నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు, ఎందుకంటే నేను చిన్న అంటే మన ఇయర్ రింగ్స్ కానీ పిల్లలు చిన్న చైన్స్ తీసుకుంటాం కదండి, అలా చిన్న బాక్స్ మాత్రం పట్టుకెళ్ళాను. తర్వాత నేను మళ్ళీని హైదరాబాద్లో దిగిన తర్వాత అది అసలైందనమాట. హైదరాబాద్లో దాదాపు 2-3 సార్లు ఆపారు నన్ను. ఫస్ట్ ఈ బ్యాగ్లో చెక్ చేసినప్పుడు ఒకటి మన చిన్న బ్యాగులు, క్యాబిన్ బ్యాగులు ఉంటాయి కదా అవి. ఆ తర్వాత అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఇంకోసారి బయటకు వస్తాం కదా, బయటకు వచ్చినప్పుడు ఈ పెద్ద బ్యాగులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మళ్ళీ స్కాన్ చేయిస్తారనమాట. అప్పుడేం జరిగింది, మళ్ళీ నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నట్టుకి పక్కకి లాగారు. తర్వాత ఇందులో మన 1 గ్రామ్ గోల్డ్ ఉంటాయి కదండి, కొంచెం హెవీగా పెద్దవి ఫంక్షన్ జరిగింది కదా మేనల్లుడిది, అవన్నీ పని జరుగుతాయని చెప్పి పట్టుకెళ్ళాను అనమాట మొత్తం బాక్స్ నిండా. వాటికి మళ్ళీ ఈ పెద్ద బ్యాగులు అన్నీ ఓపెన్ చేయించారు, మీ దాంట్లో ఏదో ఉంది ఈ బ్యాగ్ ఆ బ్యాగ్ అని చెప్పి మొత్తం అన్నీ ఓపెన్ చేయించారు. సో అనవసరంగా ఇందులో పెట్టానురా బాబు 1 గ్రామ్ గోల్డ్ అనుకున్నాను. అంటే మనతో పట్టుకున్న టక్కన చిన్న బ్యాగ్ ఓపెన్ చేస్తే అయిపోయేది కదా, మీకు తెలుసు కదా ఇందులో మనం కుక్కేస్తాం, పట్టకపోయినా సరే కుక్కి అవన్నీ ఓపెన్ చేస్తే ఎవరు చేయాలో చూపించారన్నమాట. ఇది మామూలు గోల్డ్ కాదండి బాబు, ఇది 1 గ్రామ్ అంటే ఏదో ఓపెన్ చేయడానికి మొత్తం చూసాడు, అటు తిప్పాడు ఏదో రాసుకున్నాడు దాని మీద చూసుకుని. సో వాళ్ళు ఏంటంటే బాగా చెక్ చేస్తున్నారనమాట. హైదరాబాద్లో మీరు గోల్డ్ ఎక్కువ పట్టుకెళ్ళకుండా ట్రై చేసుకోండి. అంటే ఇక్కడ ఉంటే ఇక్కడే ఉంచుకోండి, ఇండియాలో ఉన్నప్పుడు ఇండియాలోనే వాడుకోండి. బాబోయ్ ఇది చూసారా, నేను అర్జెంటుగా నాకు ఇంపార్టెంట్ పని ఉంది మమ్మీ పైకి వెళ్ళాలంటే ఆగి కూర్చోలాగా. సో అదండి బాగా ఇదిగా చెక్ చేస్తున్నారు అనమాట హైదరాబాద్లోనే. సో మీరు ఎక్కడికక్కడ ఉంచుకుంటే బెటర్. ఎక్కువ కావాలంటే మరి బిల్లులు అవి పట్టుకెళ్తే ట్రై చేయొచ్చేమో. అంటే నేనైతే పెద్ద ఏం పట్టుకెళ్ళలేదు, నా అన్నీ అక్కడే ఉన్నాయి ఇండియాలోనే. సో నేను ఏం తెచ్చుకోలేదు కాబట్టి నాకు ఫైన్.
తర్వాత మనం అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసాం కదా, ఇటు నుంచి వచ్చినప్పుడైతే అసలు ఏమీ చెక్ లేదండి నాకు. యూఎస్లో కూడా ఏమీ అంటే నార్మల్గా రెగ్యులర్గా చెక్ చేశారు. ఆ గోల్డ్ తీయడం కానీ లేకపోతే ఇందులో ఏముందని అడగడం కానీ అలా ఏమీ లేదు. నేను ఒకటే మేకప్లు మాత్రం అందులో పెట్టేసాను మర్చిపోయి. దానికి ఒకసారి పక్కకు తీసారు కానీ తర్వాత ఏమీ లేదు, పెద్ద ఏం అడగలేదు. నేను అయ్య బాబాయ్ కొట్ట పోయిందేమో అనుకున్నాను. ఎంత కష్టపడి ఎతుక్కు తెచ్చుకున్నాను అవన్నీ, అవి తీస్తారేమో అనుకున్నాను, మర్చిపోయి పెట్టేసాం అనమాట. సో మేకప్లు చిన్న క్రీములు కానీ ఆ స్ప్రేలు కానీ ఏమీ ఆ బ్యాగ్లో పెట్టుకోకండి. మీకు ఆల్రెడీ తెలిసిలే, క్యాబిన్ అంటే అసలు పెట్టుకోకండి. అది ట్రావెల్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అండి. తర్వాత మేము సరదాగా అక్కడ ఏం తెచ్చుకున్నా కూడా మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఈ బట్టల సంగతి ఎలాగ చిన్న నైటీలు వెళ్ళు ఎరా, అంత ఇంపార్టెంట్ పని ఏముంది నీకు? బాబా పైన కొట్టెట్టిందంట, కొట్టి కస్టమర్లు వచ్చేస్తున్నారు. వెళ్ళి అవతలకి అయితే అటు తప్పకి ఇంకా ఇలా తీసుకున్నాను అనమాట. కొంచెం లూజ్గానే తీసుకున్నాను, ఎందుకంటే మన ఏమంటారు వాషింగ్ మిషన్లో డ్రైయర్ లేగానే చిన్నగా స్లిమ్గా అయిపోతాయి అనమాట. అందుకని లూజ్గా ఎనీవేస్ మనం ఇంట్లో వేసుకునే కదా అని చెప్పి ఇలా తెచ్చుకున్నానండి. ఇవన్నీ ఫ్రాక్లే, నైటీలు ఫ్రాకులు హైదరాబాద్లో తీసుకున్నాను. అంటే సరదాగా ఇంట్లో కంటే ఎప్పుడు అలా మరి నైటీలో కాకుండా ఇలా అయితే మనం బయటకు కూడా వేసుకెళ్ళినా పెద్ద తెలియదులే అనుకుని ఇలా మెయింటైన్ చేద్దాం అనుకున్నాను. ఇది నేను తెచ్చుకున్నట్లు బాగా ఇంపార్టెంట్ అండి. ఎన్ని పట్టుకొచ్చావు? ఒక 20-30 పట్టుకొచ్చుంటావు. ఇలా అవన్నీ ఎన్ని తెచ్చామన్నది డిస్కషన్ అవనవసరం మనకు. ఓకే, తర్వాత అండి ఇది చూసారా, క్యాబీ కప్పులు కానీ టీ కప్పులుగా కానీ వాడేసుకొచ్చు అనమాట. దీని ఇష్టం చెప్తానండి. ఇది ఏమైందంటే ఇక్కడ చెప్తాను కదా, సిరి అక్క అని చెప్పి మనం వీడియోలో చేసుకుంటాం కదా అక్క, వాళ్ళ ఇంటికి వెళ్ళామన్న పెద్దమ్మ దగ్గరికి. వెళ్ళిన తర్వాత మాకు ఇందులోంచి టీలో కాఫీలో పాలు మొత్తం పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన తర్వాత అది తీసి, పెద్దమ్మ ఇది అదిరిపోయింది, భలే ఉంది చూడడానికి, పింగాణి కప్పులు అన్ని లుక్ ఉంటాయి కానీ అది మళ్ళీ సరిగా ఉండవు కదా, ఇది భలే ఉన్నాయి కదా అన్నాను. అంతే సిరి అక్క వాళ్ళ బ్రదరు ఆయన ఇంకో మీకు నచ్చినాయి అన్నారంట కదా అని చెప్పి ఈ ఒక 6 రోజులు పట్టుకొచ్చి అలా సిరి అక్క కూడా పట్టుకుని వచ్చారనమాట. అయ్యో భలే తెచ్చారులే అనుకున్నాను నేను. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నా ప్లాన్ ఏంటంటే, సో వాళ్ళు ఎలాగో గోల్డ్ వేసుకుంటారు కాబట్టి ఇంట్లోని, పెద్దమ్మ నీ నక్కిలీస్ అదిరిపోయింది, ఆరం అదిరిపోయింది అని చెప్దాం అనుకుంటున్నాను. పెద్ద ప్లానింగే. ఇంకా మనకి ఎయిర్పోర్ట్కి ఇంకా వచ్చేస్తాయి పెద్ద పెద్ద అన్నీ. ఇవి అడిగితే ఏముంది, అవి అడుగుతాను ఈ శారీ. ఐడియా బాగుంది బాబు. సో అంటే నేను ఇంతకు చెప్పేది ఏంటంటే అదంతా సర్దాగలే కానీ ఇదేంటంటే ఇలాగే తెచ్చుకోండి, బాగున్నాయి ఇవి మంచిగానే. బయట వేడి కూడా రావట్లేదు, ఆల్రెడీ అక్క నిన్న వాడామన్నమాట, వేడి లేదు, చాలా మంచిగా ఉన్నాయి. నేను వీటితో పాటు ఇవి ఏంటంటే అంటే పెద్దమ్మ ఇంటికి వెళ్ళకముందు నేను కొంచెం ఇలాంటివి చూసాం కదా, వీటి కోసం ఏమో కాపీలు కదా, టీల కోసం కూడా తెప్పించాను. అవి ఎక్కడో ఉన్నాయి, తర్వాత చూపిస్తాను అలాంటి వెళ్ళిన తర్వాత. ఇంక ఇవన్నీ బట్టలు కొట్టేయాలండి, పెద్ద చెప్పుకోవడానికి వెళ్ళలేవు, ఇంకేమీ లేవు, మొత్తం బట్టలే ఉంటాయి. బ్యాగులు ఇవేమోని దానికే వచ్చావు ఇండియాలో. బట్టలు కావాలండి. నీ విషయం తెలుసా, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు షాపింగ్ అని చెప్పి షాపింగ్ మొత్తం బట్టలన్నీ అవి ఎక్కడికి వెళ్ళడానికి, మళ్ళీ అక్కడ నుండి వచ్చేటప్పుడు కూడా అయ్యే చేసావు, ఇక్కడ వేసుకోవడానికి. టికెట్లు కన్నా ఎక్కువ నీ బట్టలకి. సర్లే మరి మా వీడియోలోకి కావాలి కదండి. ఈ చీరలు చూసారా బాగున్నాయా? ఈ చీరలు ఏంటంటే నీ ఊరికే సరదాగా తెచ్చానండి నేను. అంటే నీ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పట్టుకొచ్చావు చీరలు అంటే నీ ఎందుకంటానంటే అదే సరదాగానే, నిజంగా సరదాగానే తెచ్చుకున్నా. అంటే బాగున్నాయండి చూడడానికి మంచిగానే. మనం ఇన్ని చీరలు కట్టం కదా అనుకున్నాను. బట్ కాకపోతే ఏంటంటే మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకో, అంటే ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఎవరైనా టక్కన వస్తే మనం జాకెట్ ముక్క పెట్టి పెడుతున్నాం కదా, జాకెట్ ముక్క అంటే పెద్ద వాడుకోరు కదా. ఇలాగే చీర పెట్టామనుకో, నచ్చినా నచ్చిపోయినా ఓసారి అయితే కట్టుకుంటారు కదా అనిపించింది. అందుకని ఇలాంటివి చాలా చీరలు పట్టుకొచ్చాను అనమాట నేను. నచ్చి నాకు కలర్ కాంబినేషన్లు కానీ అవన్నీ చూసి ఇలా బొట్టు పెట్టడానికి పట్టుకొచ్చాను. ఇవన్నీ మీకు ఆల్రెడీ చూపించుంటాను కదా. సిరమ్స్ కూడా నేను తెచ్చుకున్నాను, నాకు అక్కడే బాగా నచ్చుతాయండి. ఇక్కడ అసలు ఏం వాడాలో కూడా తెలియదు నాకు. చార్కోల్ అవి చాలా బాగుంటాయి అన్నాను కదా, అయ్యి అనమాట. ఇంకా బ్యాంగిల్స్ కోసం బాక్సులు కూడా తెచ్చుకున్నానండి, కొన్ని రబ్బర్ బ్యాండ్లు ఇలాగా గుట్ట బ్యాంగిల్స్ మొత్తం చేయించుకుని తెచ్చానంటే మనకి ఏంటంటే కొంచెం శారీల మీదకి మ్యాచ్ అవుతాయి కదా, అలా తెచ్చుకున్నాను ఇవన్నీ. ఇంకా అక్కడికండి ఇంకా కొన్ని ఇంపార్టెంట్వి ఉన్నాయి, అయ్యండి చూపించరాగండి. ఏమో గవ్వలు అనమాట. ఈసారి తిండి అసలు ఏమీ తేలేదండి. అంటే ఇంక డాలస్కి ఇంతకు ముందు కర్ణాటకలో ఉన్నప్పుడు అయితే ఇది కావాలి అది కావాలి, అది పెట్టండి ఇది పెట్టండి అని. ఇప్పుడు డాలస్లో అన్నీ దొరికేస్తున్నాయి, ఇది దొరకదు అనేది ఏమీ లేదు. ఇంకా మా అత్తయ్య గారు అయితే ఏం పట్టుకెళ్ళలేదు, మీరు ఏం పట్టుకెళ్ళలేదు అని చెప్పి పాపం గవ్వలు చేయించి పట్టుకొచ్చారండి. ఇంకా ఈ గవ్వలు ఒకటి తెప్పించాము. ఇంకా మా నాన్నగారు అయితేనే మన లవరం నుంచి ఏమంటారు సున్నుండల పిండి మాత్రం తెప్పించుకున్నానండి. ఇక్కడ అంటే మనకు సున్నుండ దొరుకుతుందని తెలియదు కానీ పౌడర్ అయితే దొరకదు. నాకు ఫ్రెష్గా వేడిగా నెయ్యి కాసి అలా సున్నుండగా తింటే అదిరిపోతుంది అనమాట. అందుకని సున్నుండల పొడి ఎవరు వచ్చినా సరే సున్నుండలు కన్ఫర్మ్, అది ఎవరన్నా వస్తే సున్నుండ కన్ఫర్మ్ అనమాట. అందుకని సున్నుండల పొడిని కూడా తెప్పించాను.
ఇంకా నెక్స్ట్ కారం ఒకటండి. కారం కూడా బాగా ఇంపార్టెంట్. నాకు అక్కడ కారమే నచ్చుతుంది. ఇది చూసారండి, దీన్ని చూస్తుంటే పోయిన 25 గుర్తొస్తున్నారా అన్నట్టు అంటారు చూసారండి, అలాగ ఉన్నాయి. అసలు ఏం జరిగిందంటే ఇది ఏం చేయమంటారండి, పిల్లలు బెడ్ మీద కూర్చుని మ్యాక్ బుక్ చూస్తున్నారండి. చూస్తానే మా చిన్నది ఉన్నాడు కదా, వాడు మామూలు కూడా తాంబేలు మొఖం కడాడు. వాడు ఏం చేసినట్టు వచ్చి అక్క ఎలాగేది అంటే ఇద్దరు చూసేయాలి కదా మరి, దాన్ని ఇలా ఉంటుంది కదండి పైన, అది పట్టుకుని లాగేసారు అనమాట. లాగేసినప్పుడు పట అంటే మ్యాక్ బుక్ అంతానే మంచి డిజైన్ వేసేసిన స్క్రీన్ అంతానే. అయ్యో ఉసు మంది ఏం చేయాలరా బాబు అనుకుంటుంటేనే పాపం హైదరాబాద్లోనే ఎవరో ఉన్నారో చేసిస్తారని చెప్పి అలా చేయించాము. వాళ్ళైతే పని చేస్తుందని కన్ఫర్మ్ చేశారులేండి. కాకపోతే ఒక అదృష్టం ఏంటంటే అది ఇక్కడ పోయింది అనుకోండి, ఇంక డైరెక్ట్ ఏంటి ఎటు నుండి ఓపెన్ చేస్తున్నావు? చూస్తున్నా నాకు ఓ కంగారు 4 డైరెక్షన్ ఓపెన్ చేసావు అంటే ఎటు నుంచి వస్తుంది, ఇదేమో ఇలా ఊడిపోతుంది మరి, ఇందులోంచి ఏమో అనుకుంటున్నాను. మొత్తానికి చేయించాము. అదే హైదరాబాద్లో మీకు ఎవరికైనా మరి అడ్రస్ ఎక్కడో తెలియదు, మా మరిదాల దగ్గర ఎక్కడో చేయించారండి. సో స్క్రీన్ అయితే మంచిగా అయ్యి పని చేస్తుంది అనమాట. 27,000. బాబోయ్ ఫోన్లో ఎంతకంతే కదా మరి, అది పోగొడితే ఇక్కడ లక్షల్లో కొనాలి కదండి. ఇది ఓ 25,000 ఎడితే ఆ స్క్రీన్ అయ్యి వేసి ఇచ్చారు. మరి ఇది ఎన్నాళ్ళు పని చేస్తుందో కూడా మనకు తెలియదు. కాకపోతే ఇలా చేయించుకొచ్చాము. ఎవరన్నా మీకు స్క్రీన్ పోయినా అట్లీస్ట్ అంటే కొత్తది కొనేసుకుంటే ఓకే, బట్ దాచుకుని హైదరాబాద్ ఎక్కడికన్నా పట్టుకెళ్తే 25,000లో మంచిగా వాడుకోవచ్చు. అంటే మనం ఎవరికైనా ఇవ్వాలనుకుని ఒకవేళ కొత్తది కొనేసుకున్నా ఇలా వర్క్ చేసి ఇలాగా చేయించే 25,000కి అలా కొత్తది ఇచ్చేయచ్చు. ఇలాగా ఇది చాలా బాగుంది. ఈ కొన్ని తీసుకున్నానండి, ఇలాంటివి బాగుంటాయని. అంటే మాకు మూతలుండి దొరకవు కదా ఇక్కడ, పింగాణి టైప్లో దొరుకుతాయి. వాటిలో మళ్ళీ వేడేయొచ్చు వేడేయకూడదని క్లిప్ వేసి. నీకు 3 ఉన్నారు పిల్లలు మరి ఇంట్లో, ఇంక ఇలా బాగుంటాయని చెప్పి తీసుకున్నామండి. మాకేమో కుక్కర్ల ఘోరం ఏంటో, ఎన్ని కుక్కర్లు తెచ్చినా పోతానే ఉంటాయి అనమాట. మనం తెచ్చిన దాంట్లో చిన్న కుక్కరే పనిచేసింది. ఇది నేను పాన్ లాగా కావాలనుకుంటాను ఎప్పటి నుంచోని. అంటే ఏదైనా కుక్ చేసుకోవడానికి ఇలా పాన్ లాగా ఉండాలి, ఇలా ఎత్తుగా వస్తాయి కదా మనకి, అలా కాకుండా ఇలా ఉండాలని చెప్పి ఎప్పుడు నుంచి చిక్కుడుకాయ టమాటాలు కొన్ని కూరలో కుక్కర్ పెడతాను అనమాట, దానికోసం తెచ్చాను. అండ్ మీకు గుర్తునుంటే నేను ఒక వీడియో చేశాను, మీకు గుర్తుందా, కుక్కర్ ఎన్ని విధులు వస్తున్నాయో తెలియట్లేదు, కుక్కర్ కనిపెట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ అండి కొంచెం పెట్టండి ఏదో అడిగాను చూడు. ఈ నెంబరింగ్ వస్తుంది అనమాట, మీకు కనబడుతుందా, మనకి ఎన్ని విధులు వచ్చినాయి అనేది చూపెడుతుంది అనమాట కరెక్ట్గా. అంటే మనం ఎక్కడికో వెళ్ళిపోయి అంటే బయట ఎక్కడైనా తిరిగి బాబోయ్ ఎన్ని విధులు వచ్చినాయి తెలియదు కదా, ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఎన్ని విజిల్లు అయిపోయినాయో విజిల్ దగ్గర ఆగుతుంది అనమాట కరెక్ట్గా. ఇదేమో నా పెళ్లి చీర మీద జాకెట్ అనమాట. పెళ్లి చీర పెడదాం అనుకున్నాను, పెళ్లి చీర నాకన్నా ఎక్కువ బరువు ఉందనమాట. మా ఆయన తిట్టేస్తాడేమో అని అక్కడ పెట్టాను. ఈసారి వత్త చీర తెచ్చుకుంటాను, బట్ జాకెట్ మాత్రం దేనికన్నా పని చేస్తుందని ఆ బ్లౌజ్ పట్టుకుని వచ్చాను. నాగలంకలోని తీర్థం జరిగిందనమాట, ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. ఆ ఎగ్జిబిషన్లోని ఇది చూడండి భలే ఉన్నాయి. దీన్ని మనకి కస్టమ్ మేడ్ అనమాట. ఏంటంటే గాజుది ఉంటుంది కదా, గాజుది పోసి మన సైజుకి ఇలా చేస్తున్నారు. బాగున్నాయి కదా అడిగినవి. కానీ ఐటమ్లు అన్నీ చూస్తుంటే మొత్తం అన్నీ నాయే అనుకుంటే. మొత్తం నీకే డౌట్ ఉంది. అవన్నీ మొత్తం సిరమ్స్ నీ మేకప్లు అయ్యానా? లిప్స్టిక్ ప్యాలెట్లు అండి. లిప్స్టిక్ ప్యాలెట్ బాగా యూజ్ అవుతుంది, ఇది మాత్రం ఎలాంటివి కొనుక్కోండి. అంటే లిప్స్టిక్ ఒక ఫ్లేవర్ కొన్నాం అనుకో, ఆ బుడిగిది ఎక్కడ పాడేస్తుందో తెలియట్లేదు. ఎలా ఉందనుకో 10 రకాలు ఇందులోనే ఉంటాయి అనమాట. జస్ట్ బ్రష్ ఇస్తారు మనకి, బ్రష్ వేసుకోవచ్చు. నాకు పర్సనల్గా చాలా నచ్చింది. అంటే ఇక్కడ చెప్పాక సిరియాకి చెప్పింది. తర్వాత హెయిర్ కండిషనర్కి సిరమ్స్ అండి, సిరమ్స్ వాడాలి ఫ్రిడ్జ్ అయిపోయింది అన్నారు. అంటే మనం అక్కడికి వెళ్తే ఇంకేదో చెప్తా ఉంటారు కదా, మనం దాన్ని బట్టి తీసుకుంటూ ఉంటాము. తర్వాత ఇవి ఎమోషను చెప్పాలంటే, ఎందుకంటే ఫ్రెండ్ అనూష అనమాట, అను అని. మేము 10th క్లాస్ వరకు కలిసి చదువుకున్నాం. తర్వాత ఇంకా అలా కాలేజీల వల్ల మ్యారేజ్ల వల్ల అలా దూరం అయిపోయాము. బట్ ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాము. తను వచ్చి తన చేతితో హోమ్ మేడ్ చాక్లెట్లు పట్టుకొచ్చింది. కిడ్స్ అది ఉన్నారని చెప్పి 4 బాక్సులు తెచ్చింది. అంటే ఇంటి దగ్గర ఏదో నా చేతితో పెడదాం అనుకున్నానే అందే, కానీ కుదరలేదు. మనకి మిడ్ నైట్ అనమాట, 12ంటికి వచ్చాము మేము హైదరాబాదు, మిడ్ నైట్. సో కుదరక తను పట్టుకొచ్చింది. ఇది స్పెషల్గా నేను నా కోసం చేసానని చెప్పి పట్టుకొచ్చింది అనమాట. నేను తిని చెప్తాను మీకు. అప్పుడు మా స్కూల్లో మమ్మల్ని నా పేరు కీర్తి ప్రియ కదా, అంటే కొంతమంది తెలిసి తెలియవచ్చు. సో ప్రియ అని పిలిచేవారు అనమాట మా ఇద్దరినేనే. అది గుర్తుపెట్టుకుని అలా నా కోసం చేసి పట్టుకొచ్చింది అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. సో బాక్సులు ఎంత టాలెంట్ అయిపోయిందో చూసారా. ఆ కాలంలో దానికి వంటలే వచ్చి కదా, ఇప్పుడు ఇంకా చాక్లెట్లు కూడా చేసేస్తుంది. సో అదనమాట. ఇదేమో నట్స్తో చాక్లెట్ రకరకాలు చేసి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏంటంటే కొన్ని బ్లౌజులు డిజైన్ చేయించుకుని తెచ్చుకున్నానండి. అంటే మనకి యూజ్ అవుతాయి కదా అని. పింక్ అండ్ గ్రీన్ ఉన్నటికేమో ఇలా పింక్ అండ్ గ్రీన్ బ్లౌజ్ సెట్ అయ్యేలాగా. ఇవేమోని మనకి క్రీమ్ కలర్ జనరల్గా అన్నిటి మీదకి సెట్ అవుతుంది కదా, అందుకని క్రీమ్ కలర్ ఒక
పీచ్ కలర్ ఇలా గోల్డ్ కలర్ బ్లౌజు ఇవి అంటే ఫ్యాన్సీ శారీస్ మీద బేసిక్గా అలాంటివన్నీ తీపిచ్చాము. ఇది మా జెస్సీ గడిదిలే, దాని ఫంక్షన్ అప్పుడు దీనికి తెచ్చేసాను, ఎప్పటికప్పుడు వాడుకుంటుంది అక్కడ ఉంచితే ఏముందలే అని. సో బ్లౌజులు ఇవి మాకు చాలా నచ్చినాయండి భలేగా. మనకి మీటర్ 350 450 అలా ఇస్తున్నాడు. సో మీటర్ తీసుకుని కుట్టించుకున్నాను అనమాట. అంటే మనం ప్లెయిన్ శారీలు ఆరెంజ్ ఎల్లో అలా ఏం వేసుకున్నా సరే భలే మ్యాచ్ అవుతుంది. ఇలాంటి కలర్ శారీ ఉందనుకో పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది అనమాట. అలా తీసుకున్నాను ఇవన్నీ. ఇది ఓన్లీ టీకి అనమాట. ఈ కాఫీలకి అంటే టీ పెడతావు ఇంట్లో నువ్వు? టీ ఎప్పుడైనా పెట్టావా నువ్వు వచ్చినాక? ఎవరన్నా వస్తే పెడతాను. ఎప్పుడైనా పెట్టావు టీ? ఎవరు రాలేదు. అప్పుడు గ్లాసులు లేవు నా దగ్గర, మర్చిపోయిన ఒకసారి వచ్చారు కానీ నువ్వు బయట నుంచి తెమ్మన్నాను కదా, ఇరానీ చాయ్ తెమ్మన్నాను కదా, ఇరానీ చాయ్ నాకు రాదు కదా మరి, అందుకని ఇరానీ చాయ్ వస్తే పెడతాను, నాకు రాదు. కాకపోతే ఇప్పుడు కప్పులు వచ్చినాయి కదా, కప్పుల కోసం పెడతాను అనమాట. ఇలాంటి 4 ఉన్నాయి నా దగ్గర. సో వచ్చేటప్పుడు నలుగురే ఇంటికి రండి, నలుగురికి మాత్రమే టీ పెట్టగలను నేను. కాకపోతే ఇరానీ చాయ్ రాదు. ఇది కూడా పవనో అంటున్నాను కదా, నాకు ఇలాంటివి బాగా ఇష్టం అనమాట. కొంచెం బరువుగా ఉంటుంది, ఇది చాలా బాగుంటుందండి. ఇలాంటివి తెచ్చుకోండి వచ్చేటప్పుడు. ఇంకా గిన్నె మామూలే. ఇది బాబా నెయ్యి మొన్నటి వరకు డబ్బాలో పోసేదానండి, స్టీల్ డబ్బాలోనే. ఎప్పుడుంచో అనుకుంటున్నాను నెయ్యికి గిన్నె తెప్పించుకోవాలి. అక్కడికి వెళ్ళగానే కనిపించింది, అక్కడ కూడా మర్చిపోయాను కానీ ఇది నెయ్యి కోసం తెప్పించాము అంతేలండి. ఏమో మొన్నేమో ఇరిగిపోయినాయి, అంటే దేని జాయింట్ ఊడిపోయినాయి, అందుకని తెప్పించుకున్నాను. కొన్ని ఏమో గరిట్లు మర్చిపోయానండి. పప్పు గుత్తి రీసెంట్గా మనకి ఏమవుతుందంటే 2 సార్లు తెచ్చింది, జాయింట్ ఊడిపోతుందండి దీనికి దానికి. కొత్త తెచ్చాను కానీ ఇందులో స్పెషల్ ఏంటంటే జస్ట్ మర అనమాట. ఇలా మర తిప్పుకుంటే మనకి మరలా ఉంటుంది. సో ఈజీగా మనకి జాయింట్ ఊడదని చెప్పాడు అనమాట. అంటే ఇలా ఊడిపోతుందండి. మేము డిష్ వాషర్లో పెడతాం కదా, డిష్ వాషర్లో పెడితే వేడికో ఏమో మరి జాయింట్ గమ్ము పెడతారు జనరల్గా, ఇలాగా అది ఊడిపోతుంది. అందుకని మర తెచ్చుకోండి. సో ఈజీగా మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకో అది ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అందుకని చెప్పి ఇది ఒక మంచి ఐడియా అనమాట. మీరు తెచ్చుకున్నప్పుడు ఇలా మరలుండి మర అంటారు కదా, దాన్ని అడగండి, బాగుంటుంది అనమాట ఇందులో పెట్టుకోవడానికి. ఇది పప్పు గుత్తి. అంటే వేరే పనులకు కూడా బాగా వాడచ్చు కానీ అంటే ప్రస్తుతానికి పప్పు కోసం. ఇంకా వేరే పనులు ఏంటి? నువ్వు ఉన్నావేంటి ఇక్కడ, ఇంకా నువ్వు అడగలేదు ఏంటి అనుకున్నాను. నువ్వు కంగారు పడిపోక భుజాలు తడివేసుకుంటావు పప్పు గుత్తులు లాంటివి చూడగానే. నిన్నకే అది పిల్లలు అలర చేస్తూ ఉంటారు కదా అప్పుడు అలాగే. అలా చేస్తే పప్పు గుత్త పడతావా? అర్థమైందిలేనా? సో వీరా కోసం చీరలు ఇంక ఇలా చూపించుకుంటే పోతే ఇంక చూపిస్తానే ఉంటానులేండి. వద్దు ఇంకా నీ బట్టలు మాత్రం చూపించొద్దు. నా బట్టలు 2 రోజులు పట్టింది వీడియో అది. నా బట్టలు చూపించాను అనుకో, అలా మొత్తం వీడియో అంతా గంటలు అయిపోద్ది. మరి కొనడానికి శారీస్ దేనికి తీసుకున్నావు చెప్పు? ఈ చీరలేమోని జ్యువెలరీ నువ్వు ఒక 2 గంటలు తిప్పి చంపేసావు. నేను జ్యువెలరీ వేయడానికి ఇలా ప్లెయిన్ శారీ టైప్ చూద్దాం అనుకుంటానండి. బట్ ప్లెయిన్ అంటే మరి ప్లెయిన్లా ఉండకూడదు. అంటే ఎలాగంటే ఇలా ఉన్నాయనుకో కొంచెం మనకి గోల్డ్ వేసుకోవడానికి బాగుంటాయి కదా. అదే నార్మల్ చీరలు ఏమవుతున్నాయంటే ఇక్కడ అంచు వచ్చేస్తున్నాయండి. అంచు వస్తే నీ గోల్డ్ వేసుకుంటుంటే గోల్డ్ కనబట్టలేదు, ఇక్కడ ఇలాగా వచ్చేస్తున్నాడు. అందుకని మా ఆయన తిప్పి అట్లీస్ట్ 2 చీరలను దొరుకుతాయని తెచ్చాను. అంటే గోల్డ్ బాగా కనబడుతుంది, పట్టు లుక్లో ఉండాలి కదా మళ్ళీని. అంటే మళ్ళీ సిల్క్ చీర అయితే అలా ఉండదు, సిల్క్ చీర అయితే మళ్ళీ బాగోదు కదా జ్యువెలరీకి. అందుకని ఇంకా మా ఆయన అన్నట్టు మనం చెప్తా ఉంటే నా బట్టల గురించి నడుస్తూనే ఉంటుంది. సో మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఇక్కడ నుంచి మన అమెరికా జర్నీ స్టార్ట్. ఉంటాను మరి, బాయ్ అండి.